వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచం మునిపెన్నడూ లేనంతగా ఒక పెను విపత్తు అంచున నిలబడింది. ఎటు చూసినా యుద్ధ మేఘాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక భయానక వాతావరణం. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న సుదీర్ఘ పోరాటం, మరోవైపు పశ్చిమాసియా గుండెల్లో మంటలు రేపుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు. ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్స్ అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు సైతం ఈ మంటలను చల్లార్చలేక ఏం చేయాలో పాలుపోక చేతులెత్తేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో గ్లోబల్ పాలిటిక్స్ ను, అంతర్జాతీయ దౌత్య రంగాన్ని షేక్ చేసి ఒక సంచలన వార్త ప్రపంచ వేదికపైకి వచ్చింది. ఇరాన్, ఇజ్రాయిల్ అనే ఇద్దరు బద్ధ శత్రువుల మధ్య శాంతిని నెలకొల్పే సత్తా, ఈ వినాశకరమైన యుద్ధాన్ని ఆపగలిగే అసలైన పవర్ ప్రపంచంలో కేవలం ఒక భారతదేశానికి మాత్రమే ఉందంటూ అంతర్జాతీయ మీడియా సాక్షిగా ఒక బిగ్ స్టేట్మెంట్ వచ్చేసింది. అసలు ఎవరా ప్రకటన చేశారు? అగ్రరాజ్యాలకే సాధ్యం కాని ఈ అసాధ్యమైన మిషన్ ను భారత్ ఎలా సాధించగలదు? గ్లోబల్ పీస్ మేకర్ గా ఇండియా మారబోతుందా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుందేమో అనే ఆందోళన తీవ్రమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారతదేశంలో ఉన్న పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబూ షవీష్ అంతర్జాతీయ మీడియా సాక్షిగా భారత్ దౌత్య నీతిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలు మధ్య రోజు రోజుకు ముదురుతున్న వైరాన్ని తగ్గించి పశ్చిమ ఆసియాలో మళ్లీ శాంతిని, సుస్థిరతను తీసుకురావడంలో భారత్ అత్యంత కీలకమైన చారిత్రాత్మక పాత్ర పోషించగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ భారతదేశానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రభావం, ఎవ్వరికీ లేని బలమైన దౌత్య సంబంధాల వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఇండియా గనక ఈ విషయంలో గట్టిగా చొరవ తీసుకొని ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తే గ్లోబల్ పీస్ అనేది ఒక కల కాదని, అది సాధ్యమయ్యే వాస్తవమని ఆయన వ్యక్తపరిచిన నమ్మకం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేసింది. అయితే ఇక్కడ అందరినీ తొలిచే ఒక పెద్ద ప్రశ్న, అమెరికా, రష్యా, చైనా లాంటి సూపర్ పవర్స్ చేయలేని పని, ఆపలేని యుద్ధాన్ని ఇండియా ఎలా ఆపగలదు? అసలు భారత్ దగ్గర ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి? ఇక్కడే ఉంది అసలైన దౌత్యపరమైన ట్విస్ట్. ప్రస్తుతం ప్రపంచంలో ఇటు ఇజ్రాయెల్తో అత్యంత బలమైన వ్యూహాత్మక రక్షణా బంధాన్ని కొనసాగిస్తూనే అటు ఇరాన్తో కూడా సమానమైన వాణిజ్య చారిత్రాత్మక సంబంధాలను బ్యాలెన్స్ చేయగల ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే. దీనిని దౌత్య పరిభాషలో స్ట్రాటజిక్ ఎటనామీ అంటారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత్, ఇజ్రాయిల్ సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరాయి. రక్షణా రంగం, అధునాతన సాంకేతికత, వ్యవసాయం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి విషయాల్లో ఇరు దేశాలు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం, పరస్పర గౌరవం ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. భారత్ మాటకు ఇజ్రాయెల్ విలువ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఇరాన్తో కూడా భారతదేశానికి శతాబ్దాల నాటి సాంస్కృతిక, చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇంధన అవసరాల విషయంలోనే కాకుండా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన చబహర్ పోర్ట్ అభివృద్ధిలో భారత్, ఇరాన్ భాగస్వామ్యం చాలా పెద్దది. మధ్య ఆసియా దేశాలకు, రష్యాకు కనెక్టివిటీ పెంచే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో ఇరాన్, భారత్ కీలక పాత్రదారులు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ ఇరాన్తో సంబంధాలను తెంచుకోలేదు, సదా రక్షించుకుంటూనే ఉంది. ప్రస్తుత సంక్షోభంలో అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తూ ఇరాన్ను ఒంటరి చేయాలని చూస్తుంది. చైనా, రష్యాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఎప్పుడూ ఏ పక్షం వహించకుండా న్యూట్రల్ పాలసీని నమ్ముకుంది. ఇరు దేశాల అగ్రనేతలతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడగల విశ్వసనీయత ఒక్క భారత్కి మాత్రమే ఉంది. అందుకే ఈ రెండు దేశాలను ఒకే టేబుల్ పైకి తీసుకురావడానికి భారత్ కంటే సరైన మొనగాడు మరొకరు లేరని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పాలస్తీనా రాయబారి అబూ షవీష్ మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనపై కొన్ని కీలక అనుమానాలను, చేదు నిజాలను కూడా వ్యక్తపరిచారు. ఒకవేళ అంతర్జాతీయ దేశాల ఒత్తిడి వల్ల లేదా తాత్కాలిక అవసరాల కోసమో అమెరికా, ఇరాన్ మధ్య లేదా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ లేదా శాంతి ఒప్పందం కుదిరినా అది ఎక్కువ కాలం నిలుస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ ఈ ప్రాంతంలో శాంతిని ఎక్కువ కాలం కొనసాగనివ్వనిది, ఏదో ఒక కారణంతో మళ్లీ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందనే ఆందోళనను ఆయన వ్యక్తపరిచారు. దశాబ్దాలుగా నలుగుతున్న గాజా సంక్షోభం, ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదాల వెనుక 1917 నాటి బెల్ఫోర్ డిక్లరేషన్, 1948 నాటి ఇజ్రాయిల్ ఏర్పాటు వంటి సుదీర్ఘమైన రక్తాశ్రువులతో కూడిన చరిత్ర దాగి ఉంది. దీనిని కేవలం 1-2 రోజుల్లో లేదా పైపైన చర్చలతో పరిష్కరించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రూట్ కాజ్ ను పరిష్కరించినంత కాలం శాంతి అనేది తాత్కాలికమే అనేది ఆయన వాదన. ఒకప్పుడు అంతర్జాతీయ సమస్యలపై పెద్దగా జోక్యం చేసుకోకుండా కేవలం అలీన విధానానికే పరిమితమైన భారతదేశం ఇవాళ గ్లోబల్ క్రైసిస్ ని సెటిల్ చేయగల ఏకైక గ్లోబల్ లీడర్ గా ఎదగడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.
రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రధాని మోదీ ప్రపంచ వేదికపై నిలబడి ఇది యుద్ధాల యుగం కాదు అని చెప్పినప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ వివాదంలో కూడా భారత్ అదే పాత్ర పోషించాలని ప్రపంచం కోరుకుంటుంది. భారతదేశం ఎప్పుడూ వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న ఈ క్షిపణుల యుద్ధాన్ని ఆపి మధ్యప్రాచ్యంలో వేలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడటంలో భారత్ గనక ముందడుగు వేసి విజయం సాధిస్తే ఆధునిక ప్రపంచ చరిత్రలో విశ్వగురువుగా ఇండియా కీర్తి గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి. అమెరికా, రష్యా లాంటి సూపర్ పవర్స్ చేయలేని పనిని ఇవాళ ఇండియా చేయగలదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. మన దేశానికి ఉన్న దౌత్యపరమైన విశ్వసనీయత అలాంటిది. అలాంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.